కడపలో మహాసంకల్ప దీక్ష ప్రాంగణం వర్షం కారణంగా దెబ్బతినడంతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించారు. కాసేపట్లో చంద్రబాబు మహాసంకల్ప దీక్షలో పాల్గొంటారు. అక్కడి నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి లక్ష్మీనాథ్ రెడ్డి లైవ్ లో అందిస్తారు. లక్ష్మీనాథ్ రెడ్డి, ఓవర్ టు యు. థ్యాంక్ యూ సురేష్. రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా గత వారం రోజుల నుంచి జూన్ 2వ తేదీ నుంచి నవనిర్మాణ దీక్ష పేరుతో వివిధ కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతుంది. ఇందులో భాగంగా నవనిర్మాణ దీక్ష చివరి రోజు అయినటువంటి ఈరోజు మహాసంకల్ప దీక్ష పేరుతో కడప సభా వేదికగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ఉదయం వర్షం కొద్దిసేపు ఆటంకం కలిగించినా కూడా తర్వాత వర్షం ఆగిపోవడంతో యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఇప్పుడిప్పుడే ప్రజలు భారీ ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్, ఇతర రాష్ట్ర కేంద్ర మంత్రులతో పాటు ప్రధానమైన తెలుగుదేశం పార్టీ నాయకులంతా తరలిరానున్నారు. అలాగే రాష్ట్రంలోని వివిధ విభాగాలకు సంబంధించిన ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. గత 2 ఏళ్లుగా పాలనలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలతో పాటు సంక్షేమ పథకాల అమలు తీరును ఇక్కడ వెల్లడించనున్నారు. అలాగే భవిష్యత్తు 3 ఏళ్లలో రాబోయే 3 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న అభివృద్ధి కార్యాచరణ ప్రణాళికతో పాటు దిశానిర్దేశం ఈ సభను వేదికగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేయబోతున్నారు. ఇదే గత వారం రోజులుగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపణాస్త్రాలు అందించడంతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై బహిరంగ వ్యాఖ్యలు చేయడం పెద్ద దుమారాన్ని లేపింది. ఈ నేపథ్యంలోనే కడప జిల్లా నుంచే ప్రతిపక్ష నేతకు చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కడపలోనే బహిరంగ సభ భారీ ఎత్తున ఏర్పాటు చేయడం ద్వారా జగన్కు సరైన ధీటుగా జవాబు ఇవ్వాలనే ప్రయత్నంలో భాగంగా ఈ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం కొద్దిగా ఆటంకం కలిగినా కూడా యుద్ధ ప్రాతిపదికన అధికారులతో పాటు అధికార యంత్రాంగం అంతా చర్యలు చేపట్టిన నేపథ్యంలో సభా వేదిక ఇప్పుడు పూర్తిగా సన్నద్ధమైంది. మరి 4 గంటల ప్రాంతంలో ప్రత్యేక విమానం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఇక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడడంతో పాటు రాష్ట్ర చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వెల్లడించడం జరుగుతుంది. అలాగే వివిధ విభాగాలకు సంబంధించిన లబ్ధిదారులకు కూడా ఇక్కడ పంపిణీ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అలాగే భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, రాష్ట్ర భవిష్యత్తు, రాజధాని నిర్మాణం, అమరావతి నిర్మాణంలో చేపట్టబోయే అంశాలు, ఉద్యోగులు, సచివాలయం, ఇలాంటి విభిన్నమైన అంశాలు, వివిధ విభాగాలకు సంబంధించిన అభివృద్ధి పథకాలను ఈ సభ ద్వారా వెల్లడించే అవకాశం ఉంది. సురేష్, థ్యాంక్ యూ లక్ష్మీనాథ్.